హలో అందరికీ నమస్కారం. యత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత. ఈ మాట వేదాలు పుట్టినప్పటి నుంచి ఉందేమో మరి. నేనైతే నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని అర్థం. ఈనాటి ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు అంకిత. రవి రిపోర్ట్స్ ఛానల్ ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఈ రోజు మహిళా దినోత్సవం అని అందరికీ తెలుసు కదా. అన్నిటికీ స్పెషల్ డేస్ ఉన్నట్టే మహిళలకి ఒక రోజు ఉందన్నమాట. ఇది 1908లో మొదలైనప్పటికీ యుఎన్ఓ మాత్రం 1975లో గుర్తించింది. ఎవ్రీ ఇయర్ మార్చ్ 8న మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా అయిపోయింది. అవునండి, మహిళను గుర్తించడంలో ఎప్పుడూ లేటేగా. ఆస్తి హక్కు కల్పించడంలో కానీ, ఓటు హక్కు కల్పించడంలో కానీ ఏదైనా లేటేలేండి. మహిళా దినోత్సవం రోజున మాత్రం వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, స్టేజ్లపై స్పీచ్లు అంతే. రేపటి నుంచి అన్ని మామూలే. నిజమే కదా. అమ్మగా జన్మనిచ్చి పోషిస్తుంది, సోదరిగా తోడు నీడై ఉంటుంది, భార్యగా బాధ్యతలు మోస్తుంది, కూతురిగా ప్రేమను పంచుతుంది, ఇంకా మహిళ ఎన్నో రూపాల్లో దర్శనమిస్తుంది. పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయేదాకా ఏదో ఒక రూపంలో సేవ చేస్తూనే ఉంటుంది. అందుకే పెద్దలు ప్రతి స్త్రీలోనూ అమ్మతనాన్ని చూడమంటారు. చెప్పడానికి ఏముందిలేండి, ఎన్నైనా చెప్పొచ్చు. ప్రపంచంలో అన్ని మారుతున్నాయి. టెక్నికల్ గా, థియరటికల్ గా అబ్బో చాలా అడ్వాన్స్డ్ అయిపోతున్నాం. కానీ మారినదేంటంటే మహిళ పట్ల ఆలోచన ధోరణి. ప్రకృతిని స్త్రీతో పోల్చే మనిషి ప్రకృతిని నాశనం చేసినట్టే స్త్రీని కూడా నాశనం చేస్తున్నాడు. ఇండియాలో సరైన చట్టాలు లేకపోవడం, మహిళ అంటే చులకన భావం, స్త్రీలపైకి మృగాల్లాగా ఎగబడి వేటాడుతుంటే ఒక చిన్న నిట్టూర్పుతో చేతులు దులిపేసుకునే సమాజంలో బతకడం మహిళకి మామూలు విషయం కాదు కదండి. స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు నిజమైన స్వతంత్రమని గాంధీ గారు అన్నారని చిన్నప్పుడు బళ్ళో మాస్టారు చెప్తే విన్నా. అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం తిరగడం కూడా కష్టమే కదండి. మహిళ బయటకు వెళ్లాలంటేనే భయం. ఆ భయంతోనే ఆడపిల్లల పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడానికి ఇబ్బంది పడేది. అరే, రోడ్డు పైనో, బస్లోనో, మార్కెట్లోనో ఎక్కడైనా మహిళకి ఇబ్బందే. ప్రతి మహిళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అది కాపాడలేకపోతే ఎలా అండి? తన కాళ్ళపైన తాను నిలబడగలిగే స్వేచ్ఛనిస్తే, ధైర్యాన్నిస్తే, చేయూతనిస్తే ప్రపంచాన్ని తల్లిలా కాపాడగలదు, భార్యలా ఆదరించగలదు, సోదరిలా తోడుండగలదు. చరిత్రలో ఎంతో మంది స్త్రీలు యుద్ధాలు చేశారు, బుక్స్ రాశారు, ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు, గవర్నర్స్ అయ్యారు. గుర్తించి ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా సక్సెస్ అందుకోగలదు. మగవారికి ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించుకోగలదు. ఇంటికే పరిమితం చేయకుండా తనకి నచ్చిన ఏదైనా చేయగలిగే ఫ్రీడమ్ ఇవ్వండి, రిజల్ట్ వేరేలా ఉంటుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ అంటారు కదండి. ప్రతి మగాడి విజయంలో తప్పకుండా స్త్రీ కావాలి. తమ హక్కులు సాధించుకోవడం కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన ఈ మహిళా దినోత్సవం సాక్షిగా ఇక మీదట స్త్రీకి అన్ని అవకాశాలతో పాటు స్త్రీని గౌరవించే మనసు అందరికీ రావాలని కోరుకుంటూ మీ అంకిత, రవి రిపోర్ట్స్.